RTI Live News. Ask for right. సాలూరు శ్రీ పంచముఖేశ్వర స్వామి దేవాలయంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి సన్నిధిలో సనాతన ధర్మ పరిషత్ తదితర సంస్థల సహకారంతో సుబ్బగురువు ఆధ్వర్యంలో సతీష్ శర్మ, కోటి విజయ్ తదితర పురోహితులు నిర్వహించిన ఉచిత సామూహిక ఉపన్యాస కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఉపనయన సంస్కారం ఉండి చేసుకోలేని వారు మరియు ఆర్థిక స్తోమత లేనందువలన చేసుకోలేని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, విశ్వ బ్రాహ్మణ, మధ్యుల తదితర జాతులకు చెందిన 85 కుటుంబాల నుంచి 85 మందికి ఉపనయనం జరిగింది. వారు తెచ్చుకునే 55 రకాల పూజా సామాగ్రికి తోడు అదనంగా 11 రకాలు అందించి గతంలో ఎన్నడూ లేని విధంగా సుబ్బగురువు గారు ఉచితంగా చేయించారు. సుమారు 1000 మంది హాజరయ్యారు. అనంతరం పాల్గొన్న అందరికీ అన్న ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమం సక్సెస్ వెనుక గత 20 రోజులుగా ఎంతో మంది శ్రమ దాగి ఉంది. దర్బలు సిద్ధం చేయడం మొదలుకొని అన్ని తానే దగ్గరుండి సుబ్బగురువు చేయించారు. తర్వాత అంటే తండ్రి ఏమంటాడంటే, నాయన నీవు గాయత్రి ఉపదేశం చేసి బ్రహ్మచర్య దీక్ష చేయించాను కాబట్టి నాకన్నా ముందు నిద్రపోకూడదు. అంటే తండ్రి నిద్రపోయిన తర్వాతే తండ్రికి సేవ చేసి కొడుకు పడుకోవాలి. ఇది ఇక్కడ చెప్పాలి. అలాగే తండ్రి కన్నా ముందు నిద్ర లేవాలి, తండ్రి తర్వాత పడుకోవాలి, తండ్రి కన్నా ముందు నిద్ర లేవాలి. ఇవన్నీ చెయ్యాలి సుమా. తండ్రి చెప్తే కుమారుడికి చేస్తాను నాన్నగారు అన్నాడు. తర్వాత ఆచార్య దీనోభవ, తండ్రికి చెప్పకుండా కొడుకు పూజలు పురస్కారాలు చేయకూడదు. నాన్నగారు నేను పలానా పూజ చేసుకుంటాను అని చెప్పాలి. చెప్పిన తర్వాత తండ్రి ఇష్టమైతే ఓకే అంటాడు, అప్పుడు చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఈ యొక్క కార్యక్రమం మంత్రాల యొక్క అర్థార్థం అన్నమాట. ఇప్పుడు ఈసారి ఏం చేస్తారంటే ఆ దండంతో వెళ్ళిగా ఈ మెడలో గంటలు తీసారా, గంట వేయండి, 3 గంట. కర్పూరహారాలు దండలు మెడలో వేయాలి. కర్పూరహార దండ తెచ్చారు కదా, అవి పెళ్లి పూల మీద వేయండి. తాడు దగ్గరికి కట్టింది అయినా బాగా ఏమన్నారు కదా, కట్టి